నమస్కారం మిత్రులారా, నేను మీ భార్గవ శర్మ. సంపృష్ఠపాప నాశాయ అంటూ అక్కడ శ్లోకం ఉంటుంది, కానీ వేదాలలో పాపోహం పాప కర్మణం అంటూ ఉండదండి. వేదమంత్రాలలో ఇది మనమంటే గిట్టని వాళ్ళు, మనల్ని గొర్రెలలాగా చూపించాలి అని అనుకున్న వాళ్ళు మన సంస్కృత భాషను మన తెలుగు భాషను నేర్చుకుని ఇవి తీసుకొచ్చి అందులో కలిపి, ఎందుకంటే వాళ్ళు అలాగే కొట్టుకుంటారుగా, వాళ్ళ దేవుడు వాళ్ళని రక్తంతో వాళ్ళ పాపాలన్నీ కడిగేస్తాడుగా, అలాగా మనల్ని కూడా అలాగే కడిగేస్తాడు. మనం అటువైపు లాక్కుందాం అనే ఉద్దేశంతో మనము చేసేటువంటి అమృతతుల్యమైనటువంటి ఈ పూజలో విషపు చుక్కల్ని కలుపుతూ వచ్చారు మెల్లిమెల్లిగా. దాన్ని అమృతంగా భావించి మనము స్వీకరిస్తున్నాం అన్నమాట. అన్నమాట ఏంటండి బాబు, అది ఉన్నమాటే. ఇలాంటి అనేక రకాలైనటువంటి పొరపాటు పనులు మనము చేస్తూ ఉంటాం. అండ్ గురుస్వాములు కూడా ఆలోచించాలి. ఎలా ఆలోచించాలంటే, ప్రపంచవ్యాప్తంగా మరి రాష్ట్రవ్యాప్తంగా 2 రాష్ట్రాల్లోనూ కూడా అనేక మంది గురుస్వాముల్ని నేను గమనించాను. వాళ్ళ పేర్లు మనం ప్రస్తావించడం అనేటువంటిది భావ్యం కాదు. కానీ కొంతమంది గురుస్వాముల యొక్క పిల్లలు విడాకులు తీసుకొని కూతురు ఇంట్లోనే ఉండిపోవటము, పిల్లల్ని కన్న తర్వాత ఆ తర్వాత వాళ్ళు దారి తప్పి వెళ్ళటము, వేరే దారిలో ప్రయాణం చేయటము, వాళ్ళ మూలంగా చెప్పుకోలేని బాధలు పడటము, ఇలాంటివన్నీ గురుస్వాములు పడుతున్నారు. నాకు తెలిసి ఒక గురుస్వామి గారు అయితే ఆయన సొంత కొడుకుతోని హత్య చేయించబడ్డాడు. సొంత కొడుకే హత్య చేశాడు. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి, నిజాలే ఇవన్నీ. ఇలాంటి బాధలు గురుస్వాములకి ఎందుకు వస్తున్నాయి అని ఒక్క నిమిషం ఆలోచించామా? అయ్యప్పని నమ్ముకున్న వాళ్ళైనా, చాలామంది స్వాములు అయ్యప్పని నమ్ముకొని ఉన్నారు, కొద్దిమంది స్వాములు అయ్యప్పని అమ్ముకుంటూ ఉన్నారు. ఇది ఎవరు కాదనలేరు అనేటువంటి వాస్తవం అండి. అందరూ కూడా తిప్పలు పడుతున్నారు, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా. ఎందుకనేది ఆలోచించారా ఎప్పుడన్నా? మండలకాల నియమము చాలా కఠినము, బ్రహ్మచర్యము చాలా అవసరము. స్వామి చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరేమైనా పొరపాట్లు చేస్తే మిమ్మల్ని నేను క్షమిస్తా, కానీ నా ముందు మెట్ల రూపములో ఉంటూ ఈ కలియుగములో ధర్మాన్ని రక్షించడానికి, ధర్మాన్ని శాసించేటువంటి నాకు ఉపయోగపడేటట్లుగా పరుండినటువంటి ఆ మెట్ల మీద ఉండేటువంటి అధిష్టాన దేవతలు మాత్రం మిమ్మల్ని క్షమించరు. మీరు ఆ అధిష్టాన దేవతల్ని అధిరోహించడానికి ఎటువంటి పొరపాట్లు చేయకండి అని చెప్పారు. అందుకే సివిల్ అంటే మాల వేసుకోకుండా యాత్రకు వెళ్ళిన వాళ్ళు ఎక్కడి నుంచి స్వామిని దర్శనం చేసుకుంటారో మనము అక్కడి నుంచే చేసుకుంటాం. మనం నడిచిన దారిలోనే వాళ్ళు నడుస్తారు, మనం తిన్న చోట దగ్గరే వాళ్ళు తింటారు, మనం వెళ్ళిన రైల్లోనే వాళ్ళు వస్తారు, మన ప్రయాణంతోనే వస్తారు. కానీ వాళ్ళు చెయ్యండి, మనం చేసేది ఏంటంటే 18 మెట్లు ఎక్కడం. ఆ 18 మెట్ల మీద ఉండేటువంటి 18 మంది అత్యంత శక్తివంతమైనటువంటి ఆ దేవతలు స్వామి సేవలో ఉన్నారు అక్కడ. వాళ్ళకి కోపం తెప్పిస్తే మనము కష్టాలు పడక తప్పదు. అవి రాజపాపం పురోహిత అన్నట్టు జనాలందరూ కూడా 40 రోజులు కాకుండా 30 రోజులకో 35 రోజులకో వచ్చినా కూడా విషయం సరిగ్గా తెలుసుకోకుండా ఇరుముళ్ళు కట్టడము, మనము మాల వేసేసి ఆ తర్వాత వాళ్ళు దీక్షలు ఎలా చేసుకుంటున్నారో తెలుసుకోకుండా వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయటము, అప్పటికప్పుడు దక్షిణ తీసుకొని వాళ్ళని వదిలేయటము, ఇలాంటివన్నీ కూడా మనకి మాత్రమే కాదండి, మన కుటుంబ సభ్యులకి కూడా తీరని శోకాన్ని, తీరని నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. కావాలంటే ఒక్కసారి ఏ గురుస్వామి సంతోషంగా ఉన్నాడు అనేటువంటిది తెలుసుకోండి. అంటే గురుస్వామి తప్పు చేయటం మూలంగా సంతోషంగా లేకపోవటం కాదండి. గురుస్వామి దీక్షలు బాగా చేస్తున్నారు, కానీ తమ మీద ఆధారపడినటువంటి శిష్యుల యొక్క దీక్ష గురించి పూర్తిగా వీళ్ళు కంట్రోల్ చేయకపోవటం మూలంగా వాళ్ళు చేసే పాపాలని గురుస్వాములు భరించవలసి వస్తుంది అనేది ఎవరు కొట్టిపారేయలేనటువంటి సత్యం. గురుస్వాములు బాగున్నారు. ఏ గురుస్వాములు బాగున్నారంటే, పెద్దగా శిష్య పరంపరని పెట్టుకోకుండా ఒకళ్ళనో ఇద్దరినో పెట్టుకొని వాళ్ళతో మాలేసుకొని యాత్రకి వెళ్ళి వచ్చేసి వాళ్ళకి మాత్రమే ఇరుముళ్ళు కడుతూ అయ్యప్ప తత్వాన్ని ఆ ఇద్దరితోనే సంపూర్ణంగా చేయిస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా పూజలు చేస్తున్నటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో గురుస్వాములు అద్భుతంగా ఉన్నారు. వాళ్ళని కూడా మీరు చూడవచ్చు. కాబట్టి మనం అయ్యప్ప దీక్షల్లో పొరపాట్లు, నియమాలని వ్యతిరేకించి చేయకూడదు. ఇక్కడ అయ్యప్ప తత్వము అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికీ మనకి కొన్ని సందేహాలు రాక మానవు. అదేంటంటే, హరుల తనయుడు అయ్యప్ప.
అసలు హరిహరులకి స్వామి ఎలా పుట్టారు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, పూర్ణ పుష్కలానాథనే అంటున్నాం. పూర్ణ ఎవరు, పుష్కల ఎవరు? వాళ్ళకి నాథుడైనటువంటి అయ్యప్ప బ్రహ్మచారి అనేటువంటి మాటను ఎలా అంటున్నాం? ఆలోచించాలిగా. అలాగే పురాణ పురుషుడైనటువంటి మహావిష్ణువుకి, పురాణ పురుషుడైనటువంటి ఆ యొక్క శివునికి జన్మించినటువంటి ఆ శాస్త, ఆ హరిహర తనయుడు అయ్యప్పకి ఆ పేరు ఎందుకు వచ్చింది? మొదటి విషయం. ఆయన అదంతా కూడా పురాణాలు, చరిత్ర కాదు. చరిత్రకి ఆధారాలు ఉంటాయి, పురాణాలకి ఆధారాలు ఉండవు. ఆధారం ఉంది అంటే అది చరిత్రే. అలాంటి ఆధారాలు కలిగినటువంటి ఉదయనుడు అనేటువంటి బందిపోటు దొంగ, ఈ వావర్ అనేటువంటి ఆయనకి మిత్రుడు ఎలా అయ్యాడు? ఆ ఇంజిప్పార కోటకు ఎలా వెళ్ళాడు? ఆ కోట మనకి కనిపిస్తోంది పెద్ద పాదములు. ఇలాంటివన్నీ కూడా చరిత్రకి సంబంధించిన ఈ విషయాలకి పురాణములో ఉన్నటువంటి అయ్యప్ప జననానికి లింక్ ఎక్కడ ఏర్పడింది, సంబంధం ఎక్కడ ఏర్పడింది? ఈ వావర్ అనేటువంటిది మసీదు. అయ్యప్ప ఇప్పుడో జన్మించాడు. ఆ విషయాన్ని మనము విష్ణు సహస్రనామాల్లోనూ మణిద్వీప వర్ణనలోనూ వాటిల్లోనూ మనం విన్నాం. అలాంటిది ఒక 2000 సంవత్సరాలు కూడా పూర్తి కానటువంటి మతంలో జన్మించినటువంటి వ్యక్తికి మిత్రుడు ఎలా అయ్యాడు? ఆ వ్యక్తి 2000 సంవత్సరాలు అనట్లేదండి. ఆ వావర్ అనే వ్యక్తి 2000 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోనటువంటి మతములో తర్వాత ఎప్పుడో జన్మించినటువంటి వ్యక్తి మన పురాణ పురుషుడైనటువంటి అయ్యప్పకి ఎప్పుడు మిత్రుడయ్యాడు? ఈ చరిత్రకి ఆ పురాణానికి లింక్, అనుబంధం ఎక్కడ ఏర్పడింది, బంధము అనేటువంటి విషయాలని మనం ఆలోచించాలి. అతను ఎవరో 2-3 ఏళ్ల కిందట పబ్లిక్ మీటింగ్లో పురుషుడైనటువంటి విష్ణుమూర్తికి, పురుషుడైనటువంటి ఆ శివుడికి ఈయన ఎలా జన్మించాడు అనేటువంటి మాటను కూడా ప్రస్తావించడం జరిగింది మీటింగ్లో. అందుకు అందరికీ చాలామందికి కోపం వచ్చింది. కానీ కనీసం ఒక్కళ్ళైనా ఈ సబ్జెక్టు గురించి నేను పూర్తిగా తెలుసుకుంటాను అనేటువంటి పట్టుదల వచ్చిందా? అలా ప్రతి ఒక్క హిందువుకి వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా హైందత్వం పరిఢవిల్లుతుంది. ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించడము, తెలుసుకోవటము అంటూ మొదలుపెట్టారంటే ఈ విషయాలన్నింటికీ కూడా సమాధానం మనం రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. స్వస్తి, నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.